థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డివి శ్రీనివాస్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విన్నారు కదా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఒక భయం కనపడుతుందమ్మా. ఏంటంటే అది బెదిరింపు కాదు, ఆ బెదిరింపు అనేది భయం వల్ల వచ్చిన బెదిరింపు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా ఎందుకు బెదిరిస్తాం, మనం భయపడితే నా జోలికి వస్తే ఊరుకొని జాగ్రత్త అంటాం. అంటే అతను ఆ బెదిరింపు వెనక భయం కనపడుతుంది. భయపడుతున్నాడు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండటం లేదు, భయపడుతున్నాడు కాబట్టి యలహంక ప్యాలెస్ లో దాక్కుంటున్నాడు అనమాట. జిల్లాల పర్యటన వాయిదా వేసుకుంది కూడా అతను భయపడే అనమాట. అసెంబ్లీకి వెళ్ళకపోవటం కూడా కారణం భయంతోనే. అతని భయం ఇవాళ ప్రజల్లో ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి ఇంత పెరికాడా అనేది చర్చ. ఇప్పుడు ఆయన నిన్నేమన్నాడు, సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని లాక్కొస్తా, రిటైర్ అయినా లాక్కొస్తా. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం లాక్కొస్తోంది. విజయపాల్ రిటైర్ అయ్యాడు కదా, రిటైర్ అయిన విజయపాల్ని వదిలేశారా, లాక్కొచ్చారు కదా. కంటోన్మెంట్ లో దాక్కున్నాడు ఢిల్లీలో, వెంకటరెడ్డి లాక్కొచ్చారు. యలహంక ఈయన ఇంటి ఎదురుగా లాడ్జిలో ఉన్నాడంట వాసుదేవరెడ్డి, లాక్కొస్తున్నారు. అంటే ఈ లాక్కు రావటం అనేది, ఇప్పుడు కొడాలి నాని కూడా అన్నాడు ఏదో అట్టున్నర పెడతాను ఏదో అన్నాడు, 2 అట్లు పెడతాం. ఆల్రెడీ వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి వాళ్ళు వేసిన అట్టుకి వీళ్ళు అట్టున్నర పెడుతున్నారు. ఒకటే మనకు ఒక సామెత తెలుసు కదండి, నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అంటాడు. లేచేది లేదు, చచ్చేది లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఒక చిన్న మాట అంటానండి. ప్రతిసారి కూడా ఇదే రకమైనటువంటి బెదిరింపులతో ముందరికి జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు అతన్ని ఏ రకంగా తిరస్కరించారనేది అందరికీ ఏదో టైంలో నమ్ముతారనే ధీమా కాదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా, భయం అది. ఇప్పుడు నిజంగా ఆ ధైర్యమే ఉన్నవాడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అయినా నాకు ఇంకోటండి చంద్ర గారు, ఇవన్నీ వద్దు, నో మోర్ డిస్కషన్స్. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే 2 అయితేనా ఎవరైనా చచ్చిపోవాలి, ఆ శవాన్ని చూడడానికన్నా రావాలి, లేదా మళ్ళీ ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా జైలుకి వెళ్ళాలి. సో నెక్స్ట్ నెంబర్ ఎవరిది? ఎందుకంటే మీడియాకే ముందర తెలుసు, మా తెలియదండి, మీడియాకే ముందర చెప్పేది వినండి. మేము వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఫాలో అయ్యే పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో మీడియాకే ముందర తెలుస్తుంది. మొన్న వంశీ అరెస్ట్ కూడా మీరు చెప్తే కానీ మా తెలియదు. సో నెక్స్ట్ ఎవరో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయితే తప్పించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రాడు. ఇదో దౌర్భాగ్యం. తెలుసా నెక్స్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అందగారు లిస్ట్, 6 కోట్ల అందగారు లిస్ట్. మనం ఏదో నూతన ప్రసాద్ గారు అనుకుంటాం 6 కోట్ల అందగాళ్ళు అదట లిస్ట్ చెప్పాడు ఆయన. లోపల మిలాఖత్ చేసి అందం తీసుకొచ్చాడు. ఆ తర్వాత అందగారి లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే చెప్పారు కదా, కొడాలి నాని, దేవినేని అవినాష్ అని. అంటే పరోక్షంగా చింతిస్తున్నాడు, వాళ్ళేసే బాబు వాళ్ళేసే అని. సో ఇది తన సొంత వారినే పట్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పైకొచ్చు సింహాలు, ఈ మధ్య పోలీస్ సింహాల గురించి మాట్లాడతారు సాయి కుమార్ రేంజ్ లో. ఏ రకంగా పోలీసు వ్యవస్థను మీరు దుర్యోగం చేసే స్థితిలో అప్పలరాజు గారు మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఆయన విశాఖపట్నంలో. కానీ కొత్త ట్రెండ్ చాలా బాగుంది. నిన్న అందరూ అడుగుతున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు అన్న దానికి, లేకపోతే వివరణ ఇస్తారని అంటే అందంగా ఉన్నారని అరెస్ట్ చేశారన్న దానికి అద్భుతం. అసలు నిన్న దానికి చెప్పింది అందుకే చంద్ర గారు వెళ్ళినప్పుడు, ఆ లండన్ వెళ్ళినప్పుడు సరిగ్గా మందులు తెచ్చుకోమని చెప్పింది మేము. అందుకే అది మీ ఇష్టం, నాకు తెలియదు. నిజం చెప్తున్నాం, ఈ పిచ్చి ప్రలాపనలు ఆగిపోయావు కదా మాకు. డివి శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు, వైండ్ అప్ చేద్దాం, అయిపోయింది.